తిరుపతిలో రాజకీయ సెగ రాజుకుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని గాంధీ రోడ్డులో ఉన్న చారిత్రాత్మక 4 కాళ్ల మండపం వద్ద వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. చైర్మన్ వ్యాఖ్యలు లేదా నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పవిత్ర తిరుమల ప్రతిష్టతను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనతో గాంధీ రోడ్డు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈరోజు పవిత్రమైన పుణ్యక్షేత్రంలో టీటీడీ పాలక వర్గం సమావేశం జరుగుతున్నది. ఇంత దుర్మార్గతంగా ఒక కలంకత చైర్మన్ గా ఉన్న వ్యక్తి అపవిత్రం చేసిన వ్యక్తిని బోట్లో ఇంకా కొనసాగించడం అంటే సిగ్గుపడాలి ఈ కూటమి ప్రభుత్వాలు. పైగా మా నాయకుల మీద కల్తీ నెయ్యి మీద కరుణాకర్ రెడ్డి గారి మీద భాస్కర్ రెడ్డి గారి మీద చెప్పడం అంటే ఇక్కడ ఉన్న భానుప్రకాష్ రెడ్డి బోర్డు మెంబర్ సనాతన ధర్మం హిందూ అని చెప్పుకునే వ్యక్తి సిగ్గుంటే చైర్మన్ బోర్డు మీటింగ్ నిలయాలి. నువ్వు ఎలా బోర్డు మీటింగ్ వస్తా బోర్డు డిజైన్ చేయాలని చెప్పాలి. అక్కడ అటు అవినీతి పరుల పక్కన కూర్చొని నువ్వు చిలక పలుకులు పలుకుతా స్థానికుడుగా నేను సనాతన ధర్మం నేను లేదే హిందూ ధర్మమే లేదు అని పుట్టి హిందువులో పుట్టి పెరిగినలాగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా చైర్మన్ రాజీనామా చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చైర్మన్ బిఆర్ నాయుడిని సాగరంపాలి, ఇంటికి పంపించాలని మటుకు మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నుంచి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇట్లా చైర్మన్ ఇట్లా పాలక వర్గం డిజాల్వ్ చేసి మీకు నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు వేయాలి. కానీ ఇంకా కొనసాగిస్తున్నారంటే చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి బిఆర్ జబ్ అంటే వణుకు ఎక్కడో ఒక మూల పుడుతున్నారు. కాబట్టి ఆయన ఏమీ చేయలేక మాకు ఏమీ సంబంధం లేనట్టుగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గులేని తరమని మేము ప్రశ్నిస్తున్నాం. నీకు బిఆర్ నాయుడు గారికి ఇద్దరికి ఒత్తాసులు ఉండొచ్చు, అది బయట చూసుకోండి. అంతేగాని ఇలాగంతా బిఆర్ నాయుడు గారిని వెంటనే రాజీనామా చేయకపోతే ధర్నాల మీద ధర్నాలు కూర్చుంటాము. చంద్రబాబు నాయుడు గారు మీకు సిగ్గుంది అని మేము అడుగుతున్నాం. ఒక సీఎం గా ఉండి పథకాలు చేయలేకపోయినావు, ఏమి చేయలేకపోయినావు. మీరు ఇలాంటి వాళ్ళను సీఎం చేసుకున్నామా అని మేము బాధపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇలాంటి కలంకితమైన వ్యక్తిని, పాడు పని చేసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా.